మాకు మిత్రులు కొందరు జ్యోతిషవేత్తలు చెప్పిన విషయం ఏంటంటే ఇది వామశాస్త్రం. సో వామాచారాన్ని మీరు అలా ప్రశ్నించడానికి లేదు. అది సదాచారం వేరు, వామాచారం వేరు. వామాచారం అనేది సృష్టి ఆది నుంచి ఉంది. కాళికా అమ్మవారిని కొలుస్తూ ఈ ఆది దేవతల్ని ప్రతిష్ఠించి చేస్తూనే ఉన్నారు కాబట్టి ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, వీటిని విమర్శించడానికి లేదంటున్నారు. మీ వయసు ఎంత? 47. ఎప్పుడన్నా ఈ పేర్లు విన్నారు? 40 వయసు మీ గత బాల్యంలో లేదు, యవనంలో విన్నావా? వార్ధక్యంలో వింటున్నాను. అవును. ఇట్లాంటి పిచ్చి కూతలు, కారు కూతలు కూసి పబ్లిక్ని పాడు చేయడం ఇది. ఓకే, అంటే శ్రీకృష్ణుని గొప్పవాడు అయి చెప్పినాడు మీకు. అసలు నాచే సృష్టించబడినటువంటి సూక్ష్మ సిద్ధులు, లఘిమా సిద్ధి అంటే లఘు సిద్ధులు నాచే అంతరించబడినవి అని చెప్పిన ఆయన మాటలకు మాత్రం విలువెవరు. అంతే కదా, అంతే కదండి. అవును, పెద్దలు చెప్పినప్పుడు మనం వినం కదా. కాబట్టి వామాచారం అనేటువంటిది ఓ పని చేయమనండి. ఈ వామాచారం చేసేవాడిని వామహస్తంతో భోజనం చేయమనండి. ఓకే, ఇది చాలా చేయమనండి, విలువైన సవాల్. మరి వామాచారం చేసేవాడు ఇస్తరాకు వేసుకోకూడదు, ఇస్తరాకులో భోజనం చేయకూడదు, డైనింగ్ టేబుల్ భోజనం చేయకూడదు, పబ్బులో మందు తాగకూడదు, ఏంటి మీడియా ముందుకు రాకూడదు, కింద బండ తుడుచుకొని బండ మీదే తినాలి. మరి ఇవన్నీ చేయకూడదుగా మళ్ళీ.